నీ పరిస్థితి ఎలా ఉన్నా, నీ స్థితిగతులు ఎలా ఉన్నా, దేవుడు అన్నిటినీ చూసే దేవుడు. దేవుడు నీకు మూలాలను కూడా ఏర్పాటు చేశాడు. ఆమేన్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనం ద్వారా దేవుని అద్భుతమైన సృష్టి ప్రణాళికను మనము ధ్యానించుకుందాం. ఏదెను తోటకు నీటిని అందించడానికి దేవుడు ఒక నదిని ఏర్పాటు చేశాడు. అదే విధముగా మన జీవితంలో కూడా మనకు అవసరమైన వాటిని దేవుడు తన సమయానుసారం అందిస్తాడు. మన జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా దేవునిపై విశ్వాసముంచి ముందుకు సాగుదాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ దేవుని నామంలో వందనాలు. అయితే ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనం ద్వారా ధ్యానించుకుందాం. వాక్యము ఇలా చెప్తుంది. ఏదెనులో నుండి ఒక నది తోటకు నీరు పారుటకు బయలుదేరెను. అక్కడ నుండి అది 4 శాఖలుగా చీలెను. ఈ ఒక్క వచనంలోని దేవుని అద్భుతమైన సృష్టి ప్రణాళిక మనకు కనిపిస్తుంది. ఏమిటంటే, దేవుడు ఏదెను తోటను సృష్టించినప్పుడు అక్కడ జీవము వృద్ధి చెందడానికి అవసరమైన నీటి వనరును కూడా ఏర్పాటు చేశాడు. ఇది మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పిస్తూ ఉంది. దేవుడు ఒక స్థలాన్ని ఇచ్చినప్పుడు దానికి అవసరమైన వనరులను కూడా ఆయన ఏర్పాటు చేయగలడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు నాకు ఎలా జరుగుతుంది, నా అవసరం ఎలా తీరుతుంది అని ఆందోళన పడుతుంటాం. కానీ ఈ వచనం మనకు గుర్తు చేసేది ఏమిటంటే, దేవుని ప్రణాళికలో మనకు తెలియని మార్గాలు కూడా ఉంటాయి. నీరు ఒక చిన్న ప్రవాహంలా ప్రారంభమై 4 శాఖలుగా విస్తరించినట్లే మన జీవితంలో కూడా దేవుడు ఉన్నతమైన మేలులను చేయగలడు. ఎందుకంటే, ఏదెను తోటకు నీటిని అందించడానికి దేవుడు ఒక నదిని ఏర్పాటు చేసినట్లే అదే విధముగా మన జీవితంలో కూడా మనకు అవసరమైన వాటిని దేవుడు తన సమయానుసారము అందిస్తాడు. మన జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా, స్థితిగతులు ఎలా ఉన్నా దేవునిపై ముందుకు సాగుదాము. దేవునిపై విశ్వాసం ఉంచుదాము. దేవుని మీద ఆధారపడి జీవించుదాము. ఎందుకంటే, ఏదెను తోటకు నీటిని ఎలా అందించాడు అనంటే, మన జీవితానికి కూడా ఆత్మీయమైన నీటిని మనకు అందించగలడు. అది మన జీవితంలోని సమయానుసారమైనగా జరుగుతాయి. కానీ మనం తొందరపడటం వలన, మనము విచిత్రమైనవి చేయటం వలన మన జీవితంలోనే జరగవు. అది ఏ విధంగా జరగాలి అనేది దేవుని ప్రణాళికలో ఉంటుంది. అవి ఆయన చిత్తానుసారము, ఆయన సమయానుసారమే మాత్రమే అందిస్తాడు. అది మన జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా దేవునిపై విశ్వాసముంచి ముందుకు మనము సాగటమే. ఎందుకంటే, ఈ సృష్టి ప్రణాళికలో మొత్తము దేవుని ఆధీనంలో ఉన్నవి. ఏది ఎప్పుడు ఎలా జరగాలి అనేది దేవుడు నిర్ణయిస్తాడు. ఏదెను తోటకి నీటిని ఎలా అందించనీకి ఏర్పాటు చేశాడో, మన జీవితంలో కూడా దేవుడు మనకు అవసరమైన వాటిని సమకూరుస్తాడు. మనకు అవసరమైన పనులను చేస్తాడు. మన జీవితాలను ఉన్నతముగా మారుస్తాడు. మన జీవితం యొక్క పరిస్థితులను మారుస్తాడు. మన స్థితిగతులను మారుస్తాడు. ప్రతిదీ మార్చే దేవుడు. నీటి ఏ విధంగా అయితే ప్రతి కణాల అణువులోనూ ప్రవహిస్తూ ఉంటుందో, అదే విధంగా ఆయన వాక్యము కూడా మన జీవితంలోనే ఉన్నతముగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎందుకంటే, మన జీవితాన్ని ఆయన చేతిలో ఉన్నది కాబట్టి. మన జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా దేవునిపై విశ్వాసముంచి ముందుకు సాగిపోవాలి. కానీ కృంగిపోయే విషయంలోని, బాధపడే విషయాల్లోని మనం ఎప్పుడూ ఉండకూడదు. ఎందుకంటే, దేవుడు మనల్ని పుట్టించాడు. దేవుడు మనల్ని
స్థిరపరిచాడు. దేవుడు మనకి మూలాలను ఏర్పాటు చేశాడు. ఒక సముద్రానికి సరిహద్దు ఎలాగా మూలాలను ఏర్పాటు చేశాడో మన జీవితాలను కూడా ఉన్నతమైన మూలాలను ఏర్పాటు చేయగలడు. అంత సమృద్ధి కలిగిన దేవుడు, అంత కృప కలిగిన దేవుడు. ఆయన చిత్తము, ఆయన ఏర్పాటు, ఆయన ప్రణాళిక అనేది మొత్తము ఆయన అన్నీ చేసే ఉంచాడు మన కోసము. మనము తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే ప్రతీదీ ఆయన మన కోసము సిద్ధం చేసి ఉంచాడు. ఏ సమయమున ఏది ఎలా జరగాలి, ఏ సమయమున ఏది ఎలా ఉండాలి అనేది దేవుడు మనకి చేసి ఉంచాడు. కాబట్టి మనం ఏ విషయంలోనూ కంగారు పడొద్దు, ఏ విషయంలోనూ దిగులు పడొద్దు. ఒక ఏదేను తోటకు నీటిని అందించడానికి దేవుడు ఒక నదిని ఏర్పాటు చేశాడు. అదే విధముగా మన జీవితంలో కూడా మనకు అవసరమైన వాటిని దేవుడు తన సమయానుసారము అందిస్తాడు. మన జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా దేవునిపై విశ్వాసం ఉంచి ముందుకు సాగాలి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించే దేవుడు, కాపాడే దేవుడు, రక్షించే దేవుడు. ఈ సృష్టి ప్రణాళిక మొత్తము ఆయన అద్భుతమైన ప్రణాళిక, అద్భుతమైన ఆలోచన. ఆయన ఆలోచనకి మించింది ఏది లేదు ఈ లోకంలో. ఎందుకంటే దేవుడే మనుషులను పుట్టించాడు, దేవుడే మనుషులను ప్రేమించాడు. ఈ మనుషుల కోసమే ఆయన సిలువ మీద ప్రాణం పెట్టాడు. తిరిగి ఈ మనుషుల కోసమే తిరిగి లేచాడు మూడవ దినాన. ఆయన చేసిన కార్యాలు అద్భుతమైనవి, ఆయన మాట్లాడిన మాటలు అద్భుతమైనవి. ఒక నీరు పారించేటట్లు ఆయన సువార్త ప్రపంచం మొత్తము పారిపోయింది. అంటే మొత్తము తెలిసిపోయింది. ఏదేనులో నుండి ఒక నది తోటకు నీరు పారుటకు బయలుదేరిన. అక్కడ నుండి అది 4 శాఖలుగా చీలెను. ఆయన వాక్యము కూడా నీరులా ప్రవహించి ప్రపంచం మొత్తము 4 శాఖలుగా ఆయన వాక్యము విభజించబడింది. అందుకే దేవుని మాటలు శక్తివంతమైనవి, బలం కలిగినవి, బలమిచ్చేలాగా ఉంటాయి. అవి ఎన్నడూ కూడా త్రుటిల్లవు కావు. స్థిరమైన ముద్ర వేసే విధముగా ఉంటాయి. ఆశ్చర్యమైన ప్రేమ ఆయనది. కాబట్టి ఈ వాక్యం మన జీవితాలలోని వెలుగు ఇచ్చేలాగా ఉండాలి, నింపబడేలాగా ఉండాలి. అందుకు